నమస్తే అండి. మెయిన్గా మీడియా మిత్రులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి రమ్మటానికి అతి కీలకమైన కారణం ఏంటంటే ప్రపంచ ఎలర్జీ వారోత్సవాలు నడుస్తున్నాయి. ప్రపంచ ఎలర్జీ వారోత్సవాలు ఎందుకు మనం ప్రత్యేకంగా చూడాలి అని అంటే భారతదేశపు జనాభాలో 40 కోట్ల మందికి ఎలర్జీ ఉన్నది. బహుశా ఏ వ్యాధి కూడా ఇంత తీవ్ర స్థాయిలో లేదు. 40 కోట్ల మందికి వివిధ రకాలైన ఎలర్జీలతో బాధపడుతున్నారని ఒక అంచనా ఉన్నప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందిలో కొన్ని రకాలైన మార్పులు ఏర్పడడం జరిగింది. ఈ మార్పులు ఎలా ఉన్నాయనంటే ఇంతకు ముందు సాధారణమైన ఎలర్జీ ఉన్న వాళ్ళకి తీవ్రంగా ఎలర్జీలు పెట్టరేగడము, తద్వారా ఎలర్జీలు పెట్టరేగిన తర్వాత ఎలర్జీలు ఆగకుండా ఎలర్జీల వాళ్ళు కొంతమంది ఆటో ఇమ్యూనిటీకి కూడా మారడం జరిగింది. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఎలర్జీ అంటే బయట నుంచి వచ్చిన తిండి పదార్థం కానీ, దుమ్ము కానీ, డస్ట్ కానీ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ వ్యాధి నిరోధక శక్తి కణాలు బాడీలో యాక్ట్ చేయడం వల్ల దురదలు కానీ, తుమ్ములు కానీ, సైనస్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఆస్తమా కానీ ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీలో ఏం జరుగుతుంది? బయట నుంచి వచ్చిన పదార్థాలకు, అది తిండి కానీ, పర్యావరణం కానీ, ఆ ట్రిగర్కి ఎలర్జీ కంట్రోల్ కాకపోవడంతో ఇమ్మీడియట్గా బాడీలో ఉన్న కణాలని ధ్వంసం చేయడం మొదలు పెడుతుంది. అంటే తన శరీరంలో ఉన్న రక్త వ్యాధి నిరోధక శక్తి కణాల మీద అటాక్ చేస్తుంది. అంటే సెల్ఫ్ అటాక్ ఆన్ ద సెల్స్ అన్నమాట. అంటే మన కణాలు మన మీదనే అటాక్ చేయడం అనేది ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఆటో ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే గత 20 సంవత్సరాలుగా మేము చూసుకున్నట్టయితే నెలకు 1-2 ఆటో ఇమ్యూనిటీ కేసులు చూసేవాళ్ళం. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే రోజుకొక ఆటో ఇమ్యూనిటీ కేసు చూస్తున్నాం. ఇంత తీవ్రంగా వ్యాధి నిరోధక శక్తి పెట్టరేగడము, వ్యాధి నిరోధక శక్తి మార్పులు రావడము, తద్వారా కోవిడ్ వైరస్ అనండి, కోవిడ్ వ్యాక్సిన్ అనండి, ఈ 2 కారణాల వల్ల వ్యాధి నిరోధక శక్తి దెబ్బతినడము, ఈ కారణాల వల్ల ఎలర్జీలు విపరీతంగా పెరుగు. చాలా మందికి ఎలర్జీ అనగానే కేవలం దురదనే కదా సార్, ఏమో సార్ ఒక ఆయింట్మెంట్ పెడితే తగ్గుతుంది కదా అని. ఎస్, ఒక ఆయింట్మెంట్ పెడితే తగ్గుతుంది, అది మళ్ళీ వస్తుంది. కారణం మందులు అనేది ఎలర్జీకి తగ్గించడానికి సిట్రజిన్, ఎలగ్రా ఇట్లాంటి మందులు తప్పితే వేరే మందులు లేవు. ఇవి కేవలం 2 గంటలే పనిచేస్తాయి. మరి ఏం చేయాలి? అది తుమ్ములు కానీ, ఆయాసం కానీ, ముక్కు బ్లాక్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, దురదలు కానీ, ఇవన్నిటికి కూడా మూల కారణాన్ని కనుక్కొని మనం బయటపడాల్సిన అవసరం ఉంటుంది. అది చెయ్యని కారణంగా వందల వేల రోజుల నుంచి మందులు వాడడము, తద్వారా ఇబ్బందుల్లో పడవడం మనం చూస్తున్నాం. వరల్డ్ ఎలర్జీ వీక్ లో ప్రపంచ స్థాయిలో దీని మీద ఒక అవేర్నెస్ రావాలని ఏం చేశారు? ఒక అడుగు ముందరికేసి యాంజియోఎడిమా ఎనఫిలాక్సిస్ అనే మాటని తీసుకొచ్చారు. ఏమిటి యాంజియోఎడిమా ఎనఫిలాక్సిస్ అంటే? ప్రాణాపాయ స్థితి ఎలర్జీ వల్ల ఉంటుందా అంటే గంట మోగించి ప్రపంచం అంతా చెప్తుంది ఎస్, ప్రాణాపాయ స్థితి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎలా? యాంజియోఎడిమా అండ్ ఎనఫిలాక్సిస్. యాంజియోఎడిమా అంటే చాలా మంది చెప్తుంటారు పెదిమలు వాయడం, కళ్ళు వాయడం, చెవులు వాయడం వస్తుంది డాక్టర్ గారు, దురదలు ఆగట్లేదు డాక్టర్ గారు. ఇది ఎగ్జాక్ట్లీ యాంజియోఎడిమా కేసు కిందకు వస్తుంది. అది అక్కడతోని ఆపకపోతే ఆ యాంజియోఎడిమా పెట్టరేగి ప్రాణాంతక కండిషన్ అంటే ఎనఫిలాక్సిస్ లో పోయే కండిషన్ ఉంటుంది. ఎనఫిలాక్సిస్ గనక చూసుకున్నట్టయితే ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం చాలా రేర్ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కేసెస్ విపరీతంగా పెరిగినాయి. గుండెపోటు ఎంత డేంజరస్ అందరికి తెలుసు, దానికంటే 5 డేంజరస్ ప్రాణాంతకమైన ఎనఫిలాక్సిస్. అందుకనే ఎలర్జీలు చిన్నదైనా, పాము చిన్నదైనా దాన్ని గట్టిగా హ్యాండిల్ చేయాలి అన్నట్టు, ఎలర్జీ చిన్నదైనా సరే దాని సమగ్రమైన చికిత్సా విధానంలో వెళ్ళి దాని రూట్ కాజ్ కనుక్కొని బయటపడకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందని ఇది మేము అనడం కాదు, హైదరాబాద్లో అనడం కాదు, ప్రపంచ స్థాయిలో ఎలర్జీలు పెట్టరేగి, ఆటో ఇమ్యూనిటీలు పెట్టరేగి, గుండెపరమైన మార్పులు, ఇంకా వేరే అవయవాల దెబ్బతిని, మూత్రపిండాలు దెబ్బతిని, అందుకనే చూస్తుంటాం మయోకార్డైటిస్ వచ్చిందంటారు. అది పెద్ద చర్చనీయాంశం. ఈ మధ్య ఐసీఎంఆర్ కూడా నోటీస్ ఇచ్చింది గుండెపోటులకి దీనికి సంబంధం లేదు అని. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ కి సంబంధించింది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటి? గాయపూరితమైన మార్పులు. ఎక్కడి నుంచి వస్తున్నాయి గాయపూరితమైన మార్పులు? రక్తంలో హిస్టమైన్ అనే కెమికల్ పెరగడం వల్ల. రక్తంలో హిస్టమైన్ అనే కెమికల్ ఎందుకు పెరుగుతోంది? సీరం ఐజీ అనేది పెరగడం వల్ల. సీరం ఐజీ అనేది రక్తంలో ఎందుకు పెరుగుతోంది? ఎలర్జీకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. ఎలర్జీకి ఏ విధమైన ఎలర్జీకి ఎక్స్పోజ్ అవుతున్నామో అది ఫుడ్ అయినా కావచ్చు, పర్యావరణ పదార్థాలైనా కావచ్చు. చాలా మంది ఆస్మా ఉందండి, చిన్నప్పటి నుంచి ఉందండి, ఇన్హేలర్ తీసుకుంటున్నామండి, ఇన్హేలర్ తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది డాక్టర్ గారు అంటారు. ఇన్హేలర్, మందులు ఇవన్నీ టెంపరీ. లాంగ్ టర్మ్ గా దీనికి ఎనఫిలాక్సిస్ రూపాన పడకుండా, ప్రాణాంతకం పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ స్థాయిలో దీని మీద థీమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ థీమ్ మనం ఫస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వెనక థీమ్ తీసుకురండి.
ఫ్లెక్సీ బోర్డ్ అమ్మా, ఫోమ్ బోర్డ్ ఇది ఇక్కడ పెట్టేసి విల్ స్టాండ్ అప్ ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనఫలాక్సిస్ అండ్ యాంజియోఎడిమా రెండు పెట్టాను. ఎందుకు? ఎలర్జీల వల్ల ప్రాణం పోతుందా? ఎస్, పోయే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పే ఈ థీమ్ ప్రజలకు అందరికీ తెలియాలి. కేవలం ఇన్ని రోజులు మూత్రపిండాలు గుండె జబ్బులు అని అనుకున్నాం, కానీ ఎలర్జీల వల్ల ఎనాఫిలాక్సిస్ వస్తుంది. ఎనాఫిలాక్సిస్ వల్ల ప్రాణాపాయ స్థితి ఉంటుంది. గుండెపోటు వస్తే కొద్దిగా సమయం ఉంటుంది కాపాడటానికి. ఎనాఫిలాక్సిస్ వచ్చినట్టయితే కూర్చోండి, తీసేయచ్చా? ఎనాఫిలాక్సిస్ కండిషన్కి దగ్గరికి రండి. ఎనాఫిలాక్సిస్ కండిషన్కి గుండెపోటుకి ఏమిటి డేంజరస్లో అంటే, గుండెపోటు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలతో వస్తుంది. దాన్ని మనం ముందరే కనుక్కొని దాని చికిత్సా విధానం చేసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఎనాఫిలాక్సిస్ అంటే ప్రాణాపాయ స్థితి, ప్రాణాలు పోయే అవకాశం. 5 నిమిషాల్లో గనక పేషెంట్ని ఐడెంటిఫై చేయకపోతే ప్రాణం పోయే అవకాశాలు ఉంటుంది. అది కారణం ఎలర్జీ. ఎలర్జీల వల్ల ప్రాణం పోతాయా అని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి థీమ్ ఏం పెట్టారు? యాంజియోఎడిమా, ఎనాఫిలాక్సిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో 25 సంవత్సరాల్లో ఫస్ట్ టైం మేము ఒక డేటా రిలీజ్ చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ది ఈ డేటా 1000 మంది పేషెంట్స్ది మేము ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే, దేని వల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఎలర్జీ అనేది ఇప్పుడు ఆ పట్టిక నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేయండి, చింపేయండి. వాళ్ళందరూ కూడా ఇచ్చేసేయండి. పట్టుకోండి, మీరు పట్టుకోండి, మరి వాళ్ళు కూడా ఇచ్చేసాను. వాళ్ళకి ఇచ్చాను. రైట్, లేచి నిలబడండి ఒకసారి. దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ కావాలంటే వెబ్సైట్లో పోతే 100 కాదు 1000 కాపీలు దొరుకుతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అకాడమిక్ రిపోర్ట్స్ దొరకడం కష్టం. అకాడమిక్ రిపోర్ట్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అత్యధికమైన ఎలర్జీలు దక్షిణ భారతదేశంలో దేనివల్ల వస్తున్నాయి అంటే, పురుషుల్లో 30% మందికి ఆల్మోస్ట్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 30-40%, 30 నుంచి 40% మందికి పురుషుల్లో ఇట్లాంటి ఎలర్జీ సమస్యలు వస్తున్నాయని చాలా క్లియర్గా మేము ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దీంట్లో అతి విశేషమైన ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ డస్ట్ మైట్. చాలా మందికి ఏమనుకుంటారంటే హౌస్ డస్ట్ మైట్ ఎలర్జీలు ఎందుకు వస్తాయండి, తుమ్ముల వల్ల ధూళి వల్ల అనుకుంటారు. అన్నిటికంటే కీలకమైంది ఎలర్జన్స్ ఏమి పాజిటివ్ ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్టయితే, హైయెస్ట్ స్ట్రెంగ్త్ దేనిలో ఉంది అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ ఎలర్జిక్ టు హౌస్ డస్ట్ మైట్. 8 కాళ్ళ సూక్ష్మ క్రిమి. అది ఎక్కడ ఉంటుంది? బెడ్షీట్స్, పిల్లో కవర్స్లో ఉంటుంది. అది మన కంటికి కనపడదు. మన హెయిర్ ఏదో ఉంటుందో హెయిర్లో హాఫ్ని వర్టికల్గా కోస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది. 90% ఎలర్జీలకి కారణం ప్రపంచంలో హౌస్ డస్ట్ మైట్. హౌస్ డస్ట్ అనగానే ఇంటి దుమ్ము కాదు, అది ఇంటి దుమ్ములో ఉండే సూక్ష్మ క్రిమి, ఒక స్పైడర్ జాతికి చెందింది. ఇది విపరీతంగా మనకి 1000 మంది పేషెంట్స్లో కనపడ్డది. రెండో కీలకమైనది ఏంటంటే కాక్రోచ్. కాక్రోచ్ వల్ల ఎలర్జీ వస్తుందని చాలా మంది అనుకుంటారు. కాక్రోచ్ వల్ల విపరీతమైన ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా క్లియర్గా కాక్రోచ్ విసర్జన పదార్థం ఏదైతే ఉంటుందో బ్లాక్ డాట్గా ఉంటుంది, వెట్గా ఉంటుంది. ఈ ఫ్యాన్ గాలికి కూడా అది డ్రై అయిపోవడము, తద్వారా ముక్కులో పోతే తుమ్ములు రావడము, చర్మంలో పోతే దురదలు రావడము, కళ్ళల్లో పోతే కంటి దురద రావడము, ఊపిరితిత్తుల్లో పోతే ఆస్తమా రావడం అనేది జరుగుతుంది. అతి కీలకమైన పర్యావరణ పదార్థాలు ఏదైతే మనం చూసుకున్నామో ఇక్కడ
మెయిన్ పార్థీనియం అండ్ కోనోకార్పస్. పార్థీనియం అంటే వయ్యారిభామ చెట్టు. వయ్యారిభామ చెట్టు ఇంతకుముందు గవర్నమెంట్ డ్రైవ్ చేసేది, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఓపెన్ గ్రౌండ్స్లో పార్థీనియం డ్రైవ్ అని చేసేది. అంటే చిన్న పువ్వు తెల్లగా ఉంటుంది, మొక్కలు చాలా చోట్ల మొలుస్తుంటాయి. ఇది ఒక్కసారి గాలి దుమారం వస్తే దాదాపు ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గాలి దుమారంలో పోయే అవకాశం ఉంటుంది. అసలు చర్మం మీద పడితే చర్మంలో దురదలు, ముక్కులో పోతే ముక్కులో దురదలు, ఎనఫలాక్సిస్, యాంజియోడిమా, డేంజరస్ కండిషన్ ఈ పార్థీనియం వల్ల వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే నెంబర్ 1 పార్థీనియం వయ్యారిభామ చెట్టు పుప్పడి, నెంబర్ 2 కాక్రోచ్, నెంబర్ 3 హౌస్ డస్ట్ మైట్, నెంబర్ 4 అతి కీలకంగా మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే లేపింది, కోనోకార్పస్ గురించి మనం చర్చ చేశాం. కోనోకార్పస్ లో వల్ల ప్రమాదం ఉంటుందా లేదా దీన్ని మేము ఒక అధ్యయనం చేశాం. లాస్ట్ లో ఒక పేపర్ ఉంటుంది, కవర్ లో ఉంటుంది, చూడండి కవర్ లో లాస్ట్ లో కోనోకార్పస్ మీద మేము ఒక అధ్యయనమే చేశాం. ఎందుకనంటే కోనోకార్పస్ వైద్యపరమైన కారణాల వల్ల, కోనోకార్పస్ వల్ల ఎలర్జీలు పెరుగుతున్నాయా లేదా, దీనికి గనక మనం చూసుకున్నట్టయితే ఒక చర్చ ఏదైతే వచ్చిందో, ఏ చర్చలో అయితే మనం ఎలర్జీలు ఎక్కువైతున్నాయి దీనివల్ల ఈ చెట్లు తీసేయాలని అన్నారో, ఆ కోనోకార్పస్ చెట్ల వల్ల కూడా ఖచ్చితమైన అధ్యయనం చేసిన తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాం. అత్యధికంగా మహిళలు కోనోకార్పస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా 30 to 60 years అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, ఏంటంటే కష్టం చేసి ఉద్యోగాలకు వెళ్లే గ్రూప్, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా స్కిన్ అండ్ రెస్పిరేటరీ ఇష్యూస్ కోనోకార్పస్ వల్ల వస్తున్నాయి. ఇవన్నీ డేటా మన దగ్గర ఉంది, మేము అది కూడా మీకు రిలీజ్ చేశాము. సో కోనోకార్పస్ అనేది ఉందా లేదా, ఇది నిజమా కాదా, సత్యమే. కోనోకార్పస్ వల్ల 42% పాపులేషన్, 100 మంది ఎలర్జీ పేషెంట్స్ లో 40 నుంచి 42% మందికి ఎలర్జీలు కోనోకార్పస్ వల్ల వస్తున్నాయి అని మా అధ్యయనంలో తెలిసింది ఇది. సో వీటన్నిటికీ ఫుడ్ అయితేనేమో మనం అవాయిడ్ చేస్తున్నాం, పర్యావరణ పదార్థాలు ఎలా అవాయిడ్ చేయడం చాలా మంది అడుగుతారు. పర్యావరణం మన కంట్రోల్లో ఉండదు కదా డాక్టర్ అని. దీనివల్ల ఎలర్జీకి రైనైటిస్ రావచ్చు, తుమ్ములు రావచ్చు, దురదలు రావచ్చు, యాంజియోడిమా రావచ్చు, యానిఫలాక్సిస్ ఇంతకుముందు చెప్పాను, అటాక్స్ రావచ్చు. ఎలా కాపాడుకోవడం, దీనివల్ల ఇమ్యూనోథెరపీ అని ఏదైతే చెప్పామో, వరల్డ్ గ్లోబల్ లెవెల్లో ఇమ్యూనోథెరపీ మనం ఏదైతే ఇస్తున్నామో ఎన్వైరన్మెంటల్ ఎలర్జెన్స్ కి, దానికి సంబంధించిన డేటా కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పట్టికలో చాలా క్లియర్ గా ఉంది, 1000 మంది ఇమ్యూనోథెరపీ డేటా. అదృష్టం ఏంటంటే హైదరాబాద్ లో గ్లోబల్ గా హెల్త్ గా నెంబర్ 1 ఉంది కాబట్టి 10,000 మంది పేషెంట్ల కంటే ఎక్కువగా మేము హైదరాబాద్ లో ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరిగింది. 10,000 మంది పేషెంట్లకు ఇమ్యూనోథెరపీ ఇచ్చామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. భారతదేశంలోనే ఒకే ఒక ఊర్లో ఒకే ఒక సెంటర్ లో 10,000 మందికి ఇమ్యూనోథెరపీ ఇవ్వడం అనేది బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఈ డేటా ఉంది కాబట్టి దాంట్లో 1000 మందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 1000 మంది డేటాలో నేను చూశాను దేనికి ఇమ్యూనోథెరపీ అంటే చికిత్సా విధానం, ఎన్వైరన్మెంటల్ కి చికిత్సా విధానం. దాంట్లో అత్యధికంగా చూసుకున్నట్టయితే హౌస్ డస్ట్ మైట్ 8 కాళ్ళ సూక్ష్మ క్రిమికి ఇవ్వడం జరిగింది, తర్వాత కాక్రోచ్ కి ఇవ్వడం జరిగింది, తర్వాత పార్థీనియం కి ఇవ్వడం జరిగింది, తర్వాత కోనోకార్పస్ ఏదైతే 42% ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారో, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకు కూడా మనం ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా అని మాకు కూడా ఒక డౌట్ ఉండే. ఎస్, దీని మీద మనం కూర్చొని అధ్యయనం చేయాలి అని ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున మేము అశ్విని ఎలర్జీ సెంటర్ హైదరాబాద్ లో ఈ పరిశోధన చేయడం జరిగింది. ఈ డేటా అంతా కూడా అశ్విని ఎలర్జీ సెంటర్ లో మనం సేకరించిన డేటా కాబట్టి దీని మీద క్షుణ్ణంగా మాకు ఎస్ దీనివల్ల అనర్థాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దాని కవర్ లో లాస్ట్ ఉంటుంది ఒకటి, ఆ ప్లాస్టిక్ కవర్ అండి, కవర్ లాస్ట్ కవర్ గ్రీన్ కలర్ కవర్ లో ఉంటుంది కోనోకార్పస్. లేదండి, కవర్ లో ఉంటుంది, మీరు చూడండి, ఆ కవర్ ఓపెన్ చేస్తే లాస్ట్ లో ఉంటుంది. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? యా, యా, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది మేము అంటాం, అంటే 30 to 60 కోనోకార్పస్ డేటా చూసుకున్నట్టయితే 30 to 60 డేటాలో మనకి ఎక్కువగా ఉంది. కోనోకార్పస్ డేటా ఎందుకు మనకి చాలా కీలకంగా అంటే
30 to 60 ఇంతకుముందు చెప్పాను ప్రొడక్టివ్ డేటా అంటే ఆ ఏజ్లో బయటికి వెళ్ళడము ఉద్యోగాలు చేయడము రకరకాల పనుల మీద బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎక్స్పోజర్ వలన మనకి విపరీతమైన ఎక్స్పోజర్ ఎలర్జెన్స్ లోపలికి వెళ్ళడము. ఎక్కడికి వెళ్తాయి సార్ లోపలికి? ముక్కులోంచి వెళ్ళినా అది రక్తంలో కలుస్తుంది. చర్మం మీద పడ్డ చాలా మంది అంటే చర్మం మీద పడితే దురదలో వచ్చి ఇంత డేంజర్ అవుతుందా? చర్మం ఎలర్జీ వలన విపరీతమైన ఎలర్జీ పెట్టేయడము తద్వారా ఎనఫలాక్సిస్ రావడం అనేది ఈ మధ్య మేము చాలా ఎక్కువగా కేసెస్ చూస్తున్నాం, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ద కోనోకార్పస్. సో ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంది కాబట్టి దానివల్ల ట్రీట్మెంట్ కూడా 60 to 70 ఇయర్స్ వరకు కూడా ఇమ్యూనోథెరపీ చక్కగా పనిచేస్తుంది. 80 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది. ఇది మేము స్టడీ చేసిన ఒపీనియన్. యా, ఇమ్యూనోథెరపీ చికిత్స విధానం చూసుకున్నట్టయితే ఇక్కడ దిస్ ఈస్ ద డేటా ఆఫ్ ద టోటల్ కోనోకార్పస్ డేటా అండి. మా దగ్గర స్టడీలో మేము తీసిన ఈ కోనోకార్పస్ డేటా. ఇమ్యూనోథెరపీ జనరల్గా ఒక్కసారి మొదలు పెడితే వీ గివ్ ద ఇమ్యూనోథెరపీ ఫర్ 2 to 3 ఇయర్స్. కొన్ని సెంటర్స్లో భారతదేశంలో కొన్ని కేంద్రాల్లో 5 to 6 ఇయర్స్ వరకు కూడా ఇస్తారు. కానీ మా సెంటర్లో మేము అతి తక్కువగా ఎలా బయటపడతాడు పేషెంట్ అంటే ఏ మందు ఇచ్చినా అది మందే శరీరంలో పోయినప్పుడు. సో మాడిఫై చేసుకుంటూ ఫుడ్ అయితే అవాయిడ్ చేసుకుంటూ ఎన్వైరన్మెంట్ అయితే ఇమ్యూనోథెరపీ ఇచ్చుకుంటూ సాధారణంగా ఎలర్జీ అనగానే హిస్టమైన కదా అని అంటారు, యాంటీ హిస్టమైనే కదా సిట్రజినే కదా అని. అవన్నీ లేకుండా పేషెంట్ ఎలా నార్మల్గా ఉండాలి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏ చికిత్స లేకుండా ఇబ్బంది లేకుండా తను ఉండడం ఎలా అనే దాన్ని బట్టి చూసినప్పుడు మాకు 2 years 3 yearsలో హీ ఈజ్ ఏబుల్ టు రికవర్. 80% ఆఫ్ మై పేషెంట్స్ రికవర్ విత్ ఇన్ 2 to 3 years. ఎస్ యా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. మస్కిటో ఎలర్జీస్ చాలా మంది ఆశ్చర్యపోతారు, దోమ కాటుకు ఎలర్జీలు ఉంటాయా అని. మున్సిపల్ అధికారులు దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దోమ వల్ల డెంగ్యూ ఫీవరో మలేరియానో వస్తుందని ఇంతవరకు అనుకున్నాం. దోమ వల్ల ఎలర్జీస్ విపరీతంగా పెట్టరేగుతున్నాయనే డేటా మా హైదరాబాద్లో మేము చూసాము. ఎందుకు దోమల వల్ల దోమ కాటు వల్ల ఎందుకు ఎలర్జీస్ పెరుగుతున్నాయంటే ఎవరి శరీరంలో అయితే హిస్టమైన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ స్కిన్ మీద రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి శరీరంలో అయితే లాక్టిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో వాళ్ళ దగ్గరికి దోమలు ఎక్కువగా వస్తాయి. మీరు చూడండి, 10 మంది వెళ్తాం, దాంట్లో 2-3 ఎలర్జీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికే దోమలు వచ్చి కుట్టడం తెలుస్తాయి. ఎందుకు దోమలు నాకు ఎక్కువ కుడుతున్నాయని చాలా మంది అనుకుంటారు. ఇట్ ఈస్ బికాస్ హై హిస్టమైన్ లిబరేట్ అయితే రక్తంలో అది లాక్టిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ స్కిన్ ద్వారా విడుదలవుతుంది. కాబట్టి మస్కిటో అనేది లాక్టిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇమ్మీడియట్ గా సెన్స్ చేసి అది మీ దగ్గర రావడం జరుగుతుంది. మస్కిటో బైట్స్ ఉంటాయి. యా యా, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అవును, చాలా ఇంపార్టెంట్ ఇది. వాక్యూమ్ క్లీనర్ విత్ హౌస్ డస్ట్ మైట్ స్ట్రైట్ గా చెప్పాలి అంటే నో. ఎందుకనంటే చిన్న యానిమేషన్ లాగా చెప్తాను. మనము వాక్యూమ్ క్లీనర్ పెట్టినప్పుడు డస్ట్ అంతా సక్ చేస్తుంది అది లోపలికి, సక్షన్ ద్వారా వాక్యూమ్ ద్వారా. స్టడీస్లో ఏం తెలిసినాయంటే 8 కాళ్ళు ఉంటాయి దానికి, హౌస్ డస్ట్ మైట్కి, సూక్ష్మ క్రిమి మైక్రోస్కోపిక్ ఆర్గానిజం. అది ఫైబర్ని పట్టుకుంటుంది. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే మీ సక్షన్ దాన్ని గుంజలేదు. సో 50% వెళ్ళినా కూడా 50% హౌస్ డస్ట్ మైట్స్ ఇంకా ఉండిపోతాయి. హౌస్ డస్ట్ మైట్ ఉంటే దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. హౌస్ డస్ట్ మైట్ 8 కాళ్ళ సూక్ష్మ క్రిమి అతి ఎక్కువగా ఎలర్జీలకు కారణం ప్రపంచంలో. దానికి ఏం చేయాలి అని అంటే, నెంబర్ 1 వీ హ్యావ్ టు సీ దట్ వన్స్ ఇన్ 1 month నెలకొక్కసారి మనము బెడ్షీట్స్, పిల్లో కవర్స్, పరుపులు, మ్యాట్రిసెస్ ఎండలో వేయడం చూడాలి. వీ హ్యావ్ టు సీ దట్ ఇట్ హ్యాస్ టు బీ అండర్. ఎంతసేపు? కనీసం ఒక 3-4 గంటలు. ఇంతకుముందు మనకు తెలుసు, మన వాళ్ళు వేసేవాళ్ళు ఊర్లలో కూడా బట్టలు ఎండలో వేసేవాళ్ళు. బట్టలు వాష్ చేసిన తర్వాత రేవు దగ్గర ఎండలో పెట్టేవాళ్ళు. ఎండలో పెట్టడానికి కారణం ఏంటి? ఈ ఎండలో పెట్టే కారణం ఏంటంటే ఇట్ ఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద హీట్. వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద హీట్ హౌస్ డస్ట్ మైట్ చనిపోతుంది. హౌస్ డస్ట్ మైట్ చనిపోవాలంటే అల్ట్రావైలెట్ రేస్ పడాలి దాని మీద. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ మధ్య అన్ని వాషింగ్ మెషిన్లో కూడా హాట్ వాటర్తో వస్తున్నాయి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
ఏ వాషింగ్ మెషిన్ తీసుకుంటే బాగుంటుందని అడుగుతుంటారు పేషెంట్లు మమ్మల్ని. దేంట్లో అయితే హాట్ వాటర్ వస్తుందో అది తీసుకోండి. ఎందుకంటే హాట్ వాటర్ అయినా, హాట్ స్టీమింగ్ అయినా, హాట్ హీట్ అయినా, ఏదైనా హీట్ అయినా హౌస్ డస్ట్ మైట్ ని ఖచ్చితంగా చంపవచ్చు. దిస్ ఈజ్ సమ్వేర్ ఆల్మోస్ట్ 90 degrees 190 వరకు 80-90 degrees స్టీమింగ్ లో పోతుంది. దిస్ ఎస్, స్టీమింగ్ విల్ నాట్ హెల్ప్ బట్ టు గ్రో. అది గ్రో కాలేదు. ఓకే, టీవీ నేను వాళ్ళకి ఫీడ్ ఇసుకుంటారా?